హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ 12థ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వెళ్తూ వెళ్తూ డాక్టర్‌ని చూసెళ్తుంది అను. అది రామ్ గమనిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అనుని తన గదికి తీసుకెళ్ళి పడుకోబెట్టొస్తారు రాజేశ్వరి. అమ్మా! ఎప్పుడైనా చెప్పండి. ఏం జరిగిందో అంటాడు ఈశ్వర్. హైమ చెప్తుంది. కొంత సమయం ముందు భోజనాలవ్వగానే అందరినీ కూర్చోబెట్టి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అన్నాను కదా! ఇప్పుడు చెప్తున్నాను అంటుంది అను. ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోకుండా వినండి అని చెప్పి కొన్ని ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళందరికీ చూపిస్తుంది. అందరూ ఫోటోలు చూసి, ఎవరమ్మా ఇతను? నువ్వు ఇతనితో ఎందుకు ఫోటోలు తీసుకున్నావు అని అంటారు. అను, తాతయ్య. తాతయ్య అతను మా కాలేజ్ ప్రిన్సిపల్ గారి అబ్బాయి. పేరు విక్రమ్. నేను అతను ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. అందుకే మీరు దగ్గరుండి మా పెళ్లి జరిపించండి అంటుంది. అది విన్న అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. అను అలా విచారంగా ఉండటానికి ఏదో చిన్న కారణం అనుకున్నారు కానీ ఇలాంటిది అస్సలు ఊహించలేదు. పైగా పెళ్ళికి ఒప్పుకోమనకుండా జరిపించమని అడుగుతుంది. ఎవరికి నోటి మాట రాక అలా బొమ్మల్లా ఉండిపోయారు. అనునే మళ్ళీ మాట్లాడుతూ అది కూడా 10 రోజుల్లో జరగాలి అంటుంది. ఆ మాటకి షాక్ నుంచి తేరుకొని ఏంటమ్మా ఇది? ప్రేమ అంటున్నావు, 10 రోజుల్లో పెళ్ళంటున్నావు. అసలేంటి? అని అంటారు రఘురామయ్య. చెప్పానుగా తాతయ్య, మళ్ళీ ఏంటి అని అడుగుతారేంటి అని విసుక్కుంటూ, అయినా అవన్నీ అనవసరం. 10 రోజుల్లో పెళ్లి చేయండి. లేదు మేము ఒప్పుకోమంటే చెప్పండి. వెళ్ళి నేనే చేసుకుంటా అంటుంది. ఇక రాజేశ్వరిలో సహనం నశించి, ఏంటే నువ్వు? అప్పుడే తాతయ్యని ఎదిరించి మాట్లాడే పెద్దదానివైపోయావా? ఇప్పటి వరకు మేం కాదు కదా! మీ నాన్న, పెద్దనాన్న కూడా ఆయన్ని ఎదిరించి మాట్లాడలేదు అంటుంది కోపంగా. అమ్మా! నేనేమి ఎదిరించి మాట్లాడడం లేదు. పెళ్లి చేయమని అడుగుతున్నా అంతే అంటుంది. ఆ! అడుగుతున్నావు కానీ దానికొక పద్ధతుంటుంది. ఇలానా మాట్లాడేది? ఇదేనా మేము నీకు నేర్పించింది? అమ్మా! ఇది నా జీవితం. నాకు నిర్ణయం తీసుకునే హక్కు లేదా అంటుంది. అను, నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నావు. నీ జీవితం అంటున్నావు? అసలు ఎవరిచ్చారు ఈ జీవితం నీకు? మేమెవ్వరం లేకపోతే నువ్వెవరసలు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ విషయంలో ఏ నిర్ణయమైనా మీ తాతయ్య, మన కుటుంబం కలిసి తీసుకున్నాం. ఇప్పుడు ఈ పెళ్లి కూడా అందరికీ నచ్చితేనే జరుగుతుంది. అది కూడా నువ్వు చెప్పినట్టు 10 రోజుల్లో కూడా కాదు. అర్థమైతుందా? అంటుంది రాజేశ్వరి. ఏంటది చిన్నపిల్లతో అలానా మాట్లాడేది? అంటుంది హైమ. ఎవరక్క చిన్నపిల్ల? చూసారుగా ఎలా మాట్లాడుతుందో. అసలు తిను మన అనూయేనా? దానికి మనం నేర్పిన సంస్కారం అంతా ఏ గంగలో కలిసిపేసింది అంటుంది ఆవేశంగా. చూడు రాజీ, తను అంటుందని మనం ఆవేశపడితే ఎలా? సర్ది చెప్పాలి గాని నువ్వుండు అని అను దగ్గరికి వస్తుంది. అమ్మా అను అంటున్న మాటలకి అడ్డుపడి, చూడండి పెద్దమ్మా, నాకు మీతో వాదించే ఓపిక లేదు. అయినా ఈ విషయంలో మీరు కల్పించకపోవడమే మంచిది. నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నాను అంటుంది. అదేంటమ్మా అలా అంటావు? నీకు మేమేమీ కామా అంటుంది కన్నీటి పొరలతో. కన్న తల్లిదండ్రులకే హక్కు లేదంటున్నాను. మధ్యలో మీరెవరు నన్ను అడగడానికి అంటుంది నిర్లక్ష్యంగా. అను మాట్లాడే మాటలకి రాజేశ్వరిలో కోపం కట్టలు తెంచుకొని అనుని కోపంగా చెంపదెబ్బ కొడుతుంది. తను గట్టిగా కొట్టడంతో పడబోతున్న అనుని హైమ పట్టుకుంటుంది. రాజీ, నీకు అసలు ఏమైంది ఈరోజు? వయసుకొచ్చిన పిల్లని పట్టుకొని కొడతావా అంటుంది హైమ. నాకు కాదక్క, దీనికే ఏదో అయింది. ఎలాంటి మాటలు మాట్లాడుతుందో చూసావా? మీరెవ్వరంట? ఏయ్ చూడు, మీ పెద్దమ్మని అంత మాట అంటావా? నువ్వెవరని అడుగుతున్నావే? తనే నువ్వు పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు కన్న తల్లిని మరిపించే ప్రేమను పంచింది. నిన్ను లాలించి నీ ముద్దు ముద్దు మాటలకి మురిసిపోయింది. ఇప్పుడు కూడా నువ్వు అన్ని మాటలన్నా నిన్ను తన రెక్కల చాటున దాచుకుంది. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు? ఇన్ని రోజులు నీలాంటి కూతురున్నందుకు ఎంతో మురిసిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఈ క్షణం నీలాంటి కూతుర్ని కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛీ! ఎందుకే? ఇంకా నువ్వు చావవే, చావు అని అనుని కొడుతూ ఏడుస్తుంది. ఆ క్షణం అనుకి నిజంగానే చచ్చిపోవాలనిపించింది. ఇంకా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టలేక వాళ్ళ పెద్దమ్మని వదిలి వెంటనే తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. అను వెళ్ళగానే భయంతో వెళ్ళి తలుపులు కొడుతున్నారు. కానీ రావడం లేదు. పని వాళ్ళందరూ కలిసి బద్దలు కొట్టే సమయానికి చేతిలో నిద్ర మాత్రల బాటిల్ ఉంది. తను మింగినట్టుగా అది ఖాళీగా కనిపించడంతో తనని తీసుకొని హుటాహుటిన హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఇదిరా జరిగింది అని హైమ కళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది. అది విన్న ఈశ్వర్
రామ్, అంజలి ముగ్గురికి మైండ్ పనిచేయడం లేదు. అసలు అను అలా మాట్లాడుతుందా? లేదు అని అనుకుంటూ, మరి అమ్మ వాళ్ళు చెప్పింది అసలేమీ అర్థం కావడం లేదు ఈశ్వర్‌కి. రామ్‌కి మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసింది అను ప్రవర్తనకి. అందుకే తన ఆలోచనల్లో తను ఉన్నాడు. ఇక ఇక్కడ రాజేశ్వరి అను నిద్రపోయిందని అనుకుని వచ్చింది. కానీ అసలు అను పడుకోలేదు. ఇంతకుముందు తన ప్రవర్తనని గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది. నన్ను క్షమించండి పెద్దమ్మ. మీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా మీద మీకు పూర్తి అధికారం ఉంది. కానీ మిమ్మల్ని ఒప్పించడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదు. మీకు తెలియదు నా మనసు ఎన్ని ముక్కలయిందో. అయినా సరే తప్పదు. మీరందరూ బావుండాలి. దానికోసం నేను ఎంత బాధనైనా ఓర్చుకుంటాను అని అనుకుంటూ ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది. ఈసారి నిజంగానే పడుకుండిపోతుంది. కింద హాల్‌లో అందరూ ఇప్పుడేం చేయాలో అర్థం కాక అలా కూర్చున్నారు. ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ డాడీ అనుకుంటూ చింటూ వస్తాడు. డాడీ మీరొచ్చేసారా? అత్తమ్మకిప్పుడు ఎలా ఉంది? నేను చూడొచ్చా? అంటూ పైకి వెళ్ళబోతాడు. నాన్నా ఇప్పుడొద్దు అత్తమ్మ నిద్రపోతుంది. లేచాక వెళ్దువు కానీ. సరేనా? అంటాడు ఈశ్వర్. ఆ! సరే డాడీ. కానీ అత్తమ్మకి ఏమైంది డాడీ? నాకు చాలా భయం వేసింది. అత్తమ్మనలా చూసి అంటాడు. ఏం చూసావు నాన్నా? అంతకుముందే అత్తమ్మ నన్ను రమ్య దగ్గరికి పంపించింది ఆడుకోమని. మేమిద్దరం టెర్రస్ పైనున్నాం ప్లాంట్స్ చూస్తూ. సడన్‌గా తాతయ్య వాళ్ళు ఎత్తుకొని తీసుకురావడం చూశాను. వెంటనే నేను, రమ్య పరిగెత్తుకొచ్చేసరికి అలా ఉంది. ఏం మాట్లాడలేదు. నాకు భయమేసి ఏడుస్తుంటే రమ్య తీసుకెళ్ళింది. ఇదిగో మీరందరూ వచ్చారని ఇప్పుడు తీసుకొచ్చింది అంటాడు. వాడి మాటలు వింటేనే అర్థమైంది ఎంతలా భయపడ్డాడో. రమ్య వచ్చి ఆంటీ ఇప్పుడెలా ఉంది అనుకి అని అడుగుతుంది కంగారుగా. పర్వాలేదమ్మా బానే ఉంది. పైన తన గదిలో పడుకుంది అంటుంది హైమ. రామ్‌కి రమ్యని చూడగానే అను చెప్పిన విషయాలు గుర్తుకొస్తాయి. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా! డెఫినిట్‌గా ఈ అమ్మాయికి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. తనని అడిగితే అని అనుకుంటాడు. రమ్య అను దగ్గరికి వెళ్ళి ఏంటే ఇది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అసలెందుకని ఇదంతా నిన్ను నువ్వే అందరి దృష్టిలో ఇలా దిగజార్చుకుంటున్నావు? లేదు ఇంక చాలు. నేనిప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను అని అంటూ బయటికి రాబోతుంది. రమ్య ఆగు అంటూ అను వెళ్ళి ప్లీజ్ అమ్మ వాళ్ళని అతి కష్టం మీదే పెళ్ళికొప్పించాను. ఇప్పుడు నువ్వెళ్ళి నిజం చెప్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని బ్రతిమలాడింది. అను నాకు నిన్ను చూస్తేనే భయంగా ఉంది. ఈరోజు నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు కదూ అని అంది. లేదు నేనేమీ నిద్ర మాత్రలు మింగలేదు అని చెప్పింది అను. అది విని రమ్య షాకింగ్‌గా ఏంటి అను? నువ్వనేది మరి ఆ డాక్టర్ గారు కొంచెంలో ప్రమాదం తప్పింది అన్నారు అని చెప్పారు. ఆంటీ అలా అని నేనే చెప్పమన్నాను ఆ అన్నయ్యకి. తను మా ఫ్యామిలీకి బాగా తెలిసినవారు. రిక్వెస్ట్ చేసి అబద్ధం చెప్పించాను అని అంది. ఎందుకను నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ అందరినీ ఏడిపిస్తున్నావు? తప్పదు రమ్య. నా వాళ్ళ కోసమని కొంచెం సేపు నీ ఒడిలో పడుకుంటానే అని అంది. దానికి నువ్వు నన్ను అడగాలేంటే దా అని తన ఒడిలో తల పెట్టుకోమని అనుకి ధైర్యం చెప్తూ ఉంది. ఇద్దరు అలా రూమ్‌లో ఉంటారు. కింద హాల్‌లో ఏంటి అందరూ అలా సైలెంట్‌గా ఉన్నారు? పదండి అని అంది హైమ. ఎక్కడికి వదినా? ఇంకెక్కడికి అను కాలేజ్‌కి తన పెళ్లి విషయం మాట్లాడొద్దా అని అడుగుతుంది. ఏంటక్కా నువ్వు అదేదో అన్నదని అలాగే చేద్దామంటున్నావు అంటుంది రాజేశ్వరి. ఏదో అనడం ఏంటి రాజీ చూసావుగా తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది. నేనింక దానిని అలా చూడలేను అంటుంది. అయితే ఇప్పుడది చెప్పినట్టు వాళ్ళెవరో ఏంటో తెలుసుకోకుండానే పెళ్లి ఎలా చేస్తామక్కా? అందుకేగా వెళ్దాం అంటున్నా. అసలు మనం వెళ్ళి వాళ్ళు ఎవరో, ఎలాంటి వారో కనుక్కొని వద్దాం అని మరిది గారు మీరైనా మాట్లాడండి. ఎవ్వరు మాట్లాడకపోతే ఎలా అంటుంది. నాకేం మాట్లాడాలో తెలియడం లేదు వదినా. ఎప్పుడు అన్నీ అందరికన్నా ముందుగా నాతోనే చెప్పే నా కూతురు ఇప్పుడు నా జీవితం, నా నిర్ణయం అంటుంది. అని అంటారు అను తండ్రి బాధగా. ఏంటి తమ్ముడు ఆ మాటలు? అయినా అను ఏం చేసిందని మీరలా అంటున్నారు? మనమైనా తనకి తగిన వాడిని చూసి పెళ్లి చేసేవాళ్ళం. ఆ శ్రమ మనకు లేకుండా తనే చూసుకుంది. మీ వదిన చెప్పినట్టుగా వాళ్ళతో మాట్లాడదాం పదండి అని నాన్న మీరు రండి అంటాడు శంకర్. వద్దు బాబు నా మనసేమీ బాలేదు. మీరే వెళ్ళి రండి అంటారు. ఆయన ఎందుకలా అంటున్నారో అందరికీ తెలిసినా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇంతలో రమ్య కిందికొస్తుంది. ఆంటీ నేనింక వెళ్తాను అని వెళ్తుంటే, అమ్మ రమ్య ఒక్క నిమిషం అని పిలుస్తుంది హైమ. ఆ! ఆంటీ చెప్పండి అని అంది రమ్య. అను ఏమన్నా చెప్పిందా అమ్మా? ప్రామిస్‌గా చెప్తున్నాను ఆంటీ. అది ఇలాంటి పిచ్చి పని చేస్తుందని నాకు తెలియదు అని కన్నీటి పొరలతో చెప్తుంది. అయ్యో! ఏంటమ్మా కన్నీళ్ళు?
నేను నిన్ను మామూలుగా అడిగాను అంతే అంటూ చెంపలపై కారుతున్న కన్నీళ్లను తుడుస్తున్న హైమ చేతిని పట్టుకొని ఒక్కసారిగా తనని హత్తుకొని దాన్ని అలా అస్సలు చూడలేకపోతున్నాను ఆంటీ అంటూ ఏడుస్తుంది. రామ్‌కి తప్ప అక్కడున్న అందరికీ వారిద్దరి బంధం గురించి తెలుసు. కనుక రమ్య పడుతున్న బాధ అర్థమవుతుంది. హైమ, రమ్య తల నిమురుతూ "నువ్వే కాదమ్మా మేము తన బాధని చూడలేకపోతున్నాం. అందుకని మీ ప్రిన్సిపల్ దగ్గరికి అను పెళ్లి గురించి మాట్లాడదామని వెళ్తున్నాం" అంటుంది. "మీ ప్రిన్సిపల్ గురించి మాకన్నా నీకే ఎక్కువగా తెలుసు అనుకుంటున్నాను. ఆయన ఎలాంటి వారమ్మా?" అని అడుగుతుంది హైమ. "మా ప్రిన్సిపల్ గారు చాలా మంచివారు ఆంటీ. మమ్మల్ని అందరినీ తన పిల్లల్లానే చూస్తారు. మాతో సరదాగా మాట్లాడుతూ, అల్లరి చేస్తే మందలిస్తూ ఒక ఫ్రెండ్‌లా ఉంటారు. తప్పు చేస్తే ఎవరైనా సరే పనిష్మెంట్ ఇస్తారు. ఆఖరికి తన కొడుకైనా. మన అను విషయంలో అదే" అని అనబోయి ఆగిపోతుంది. ఎందుకంటే కాలేజ్‌లో జరిగిన విషయాలు ఏవి అను ఇంట్లో చెప్పదు. ఏదైనా ముఖ్యమైనవి అయితేనే తప్ప. విక్రమ్ గురించి చెప్పి ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ విషయాన్ని అక్కడే వదిలేసింది. "ఏంటమ్మా అను" అని ఏదో అంటున్నావు అంటారు. "ఆహా! ఏం లేదు ఆంటీ. అను అంటే అందరికంటే కొంచెం అభిమానం ఎక్కువ. మా ప్రిన్సిపల్ గారికి అదే చెప్పబోయా" అని అంటూ కవర్ చేస్తుంది. కానీ తన మాటల్లో తడబాటుని రామ్ గమనిస్తాడు. ఎంతైనా పోలీస్ కదా! రమ్య మాటలకు వారి మనసులు కొంచెం కుదుట పడతాయి. "మరి వాళ్ళ అబ్బాయి విక్రమ్ గురించి నీకేమైనా తెలుసా అమ్మా?" అని అంటారు. విక్రమ్ పేరు వినగానే రమ్యకి కోపంతో కళ్ళు ఎర్రబడి చేయి పిడికిలి బిగిస్తుంది. కానీ వాళ్ళకి కనిపించకుండా కవర్ చేసుకొని "ఏమో ఆంటీ ఆ అబ్బాయి మా క్లాస్ కాదు. అందుకని నాకు సరిగ్గా తెలియదు" అంటుంది. ఆ పేరు వినగానే మారిన రమ్య ప్రవర్తన వింతగా తోస్తుంది రామ్‌కి. అయినా ఎలానో వెళ్తున్నాం కదా! మళ్ళీ ఇప్పుడెందుకు ఇదంతా అంటారు శంకర్. "అవును ఆంటీ మీరు వెళ్తున్నారు. కళ్ళతో చూసి తెలుసుకోండి" వాడు అనబోయి తను ఎలాంటి వాడో అని అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. "వెళ్తాను" అని చెప్పి వెళ్ళిపోతుంది. రమ్య వెళ్ళగానే శంకర్, హైమ, పరశురాం, రాజేశ్వరి వాళ్ళతో పాటుగా ఈశ్వర్ కూడా వెళ్తాడు కాలేజ్‌కి. అంజలి చింటూని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. నేను అను ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకున్నానా? లేక ఎక్కువగా ఆశపడ్డానా? తను మాత్రమే కాకుండా తన తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు అను, రామ్‌ల విషయంలో. కానీ ఇప్పుడు అదంతా జరగదని తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? ఆయన చెప్తూనే ఉన్నారు. నేను ఏవేవో ఊహించుకొని తొందరపడ్డాను. ఈ పెళ్లి వల్ల 2 కుటుంబాల మధ్య బంధం ఇంకా బలపడుతుందనుకున్నాను. అను, నువ్వు నా మరదలివి అవుతావనుకుని ఎంతో సంబరపడ్డాను. కానీ ఇప్పుడు ఇలా అని అనుకుంటుండగా రామ్ గుర్తుకొస్తాడు. అను వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే నాకే ఇంత బాధగా ఉంది. మరి తనే ప్రాణంగా ప్రేమించిన రామ్ పరిస్థితి ఏంటి? వాడెంత బాధపడుతున్నాడు? అసలు ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉండగా రామ్ అను గదిలోకి వెళ్తూ కనిపిస్తాడు. ఇదేంటి వీడు అను రూమ్‌లోకి వెళ్తున్నాడు? ఇప్పుడున్న పరిస్థితులలో వీడు అనుని కలవడం అంత మంచిది కాదు అని అనుకుంటూ కంగారుగా అను గది దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా డోర్ కొట్టే టైంకి రఘురామయ్య "అమ్మా అంజలి" అని పిలుస్తారు. "అయ్యో తాతయ్య గారు పిలుస్తున్నారే ఇప్పుడే వెళ్ళకపోతే ఎలా? వెళ్తే వీళ్ళిద్దరిని ఎవరైనా చూస్తే ఇప్పుడేం చేయాలి" అని అనుకుంటూ చేతులు నలుపుకుంటుంది. ఇంతలో రఘురామయ్య మళ్ళీ పిలుస్తారు. "దేవుడా నువ్వే కాపాడాలి" అని బయట గడవేసి వెళ్తుంది. "ఏంటి తాతయ్య గారు" అని కంగారుగా అడుగుతుంది. "ఏం లేదమ్మా, తలంతా నొప్పిగా ఉందమ్మా, అందుకని కాస్త నీ చేతితో టీ పెట్టివ్వమ్మా" అంటూ అంజలి వంక చూస్తారు. టెన్షన్‌కి తనకి నుదుటిపై చెమటలు పడతాయి. "అయ్యో ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఒంట్లో బాగానే ఉందా?" అని అడుగుతారు. "ఎందుకనలా చెమటలు పడుతున్నాయి" అంటారు. అప్పుడు చూసుకుంటుంది తను. "ఎందుకనలా చెమటలు పడుతున్నాయి" అని అడుగుతారు రఘురామయ్య. అప్పుడు తనను తాను చూసుకుంది అంజలి. టెన్షన్‌కి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వాటిని బయట చెంగుతో తుడుచుకుంటూ "ఏం లేదు తాతయ్య గారు" అంటూ "ఎందుకు పిలిచారు" అని అడిగింది. "చెప్పాను కదమ్మా కాఫీ కావాలని" అంటారు. "అయ్యో మర్చిపోయాను, ఇప్పుడే తెస్తానుండండి" అని గబగబా కిచెన్‌లోకి వెళ్తుంది. కాఫీ పెడుతుందన్న మాటే కానీ మనసు మాత్రం అను గది చుట్టూనే తిరుగుతుంది. అను రూమ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. రామ్ ఎవ్వరూ చూడకుండా అను గదిలోకి వెళ్ళి మెల్లిగా డోర్ క్లోజ్ చేసి చూసేసరికి తను కిటికీ వైపు తిరిగి ఉంటుంది. ఏం చేస్తుందా అని తన వెనకాలే వెళ్తాడు నెమ్మదిగా. అను అటు తిరిగి ఉండటంతో రామ్ వచ్చింది చూడదు. అను వెనకనే వెళ్ళి చూసేసరికి ఫోన్లో వాళ్ళిద్దరి ఫోటోస్ చూస్తూ ఉంటుంది. "నీ జీవితంలో నుంచి పంపించేస్తున్నావుగా, మళ్ళీ ఫోన్లో ఎందుకు చూడడం" అని అంటాడు రామ్ వెనక నుంచి. ఆ మాటలు విని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా
ఒకరికి ఊపిరి ఒకరికి తగిలేంత దగ్గరగా ఉంటాడు రామ్. ఆఫీసర్, మీరు ఇక్కడ? నేనే ఇక్కడే. ఏ రాకూడదా అంటాడు. అలా అని కాదు, చెప్పండి అంటుంది. నేను కాదు చెప్పాల్సింది, నువ్వు. నేనా? నేనేం చెప్పాలి? ఈ పెళ్లి వెనుక ఉన్నది ఎవరో? ఏంటి మీరు మాట్లాడేది? ఎవరో ఉండటం ఏమిటి? ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది అంటుంది. ఓ అవునా? అంత ఇష్టమా వాడంటే? ఇష్టం కాబట్టే తనతో పెళ్లి కోసం చావు దాకా వెళ్ళొచ్చాను. చాలా, ఇక వెళ్ళండి అంటుంది. వెళ్తాలే అను. మరి వాడంటే అంత ప్రేముంటే మరి నాతో ఉన్న ఫొటోస్‌ని ఎందుకంత ప్రేమగా చూస్తున్నావు? అంటాడు కోపంగా. చూడండి, మీకు మొన్ననే చెప్పాను నాకు మీ మీద ఎలాంటి ప్రేమ లేదని. అయినా సరే మీరు పదే పదే అలా అనడం ఏమీ బాగాలేదు. మీరు మళ్ళీ నన్ను ఇబ్బంది పెడితే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త అంటుంది వేలు చూపిస్తూ. చెప్తావా? ఏమని చెప్తావు? అంటూ మీదకి వెళ్తుంటాడు. అరే అక్కడే ఆగండి, దగ్గరికి రావద్దు అంటుంది. అయినా రామ్ అను మాటలు పట్టించుకోకుండా చెప్తానన్నావు కదా, చెప్పు, ఎందుకలా భయపడుతున్నావు అంటాడు. ఆఫీసర్, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అక్కడే ఆగకపోతే అరుస్తాను. ఓహో అవునా? అయితే అరువు అంటూ రెండు చేతులతో అనుని దగ్గరికి లాక్కుంటాడు. అంతే, అరిచేదల్లా ఆగిపోతుంది. ఏ ఏమైంది? అరువు, అరుస్తానన్నావుగా అంటాడు. ఆ మాటలకి స్పృహలోకొచ్చి తాతయ్య అని పిలవబోయి అలా ఉండిపోతుంది. ఎందుకంటే అను సరిగ్గా అరిచేటప్పుడు రామ్ తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ప్రేమించిన వాడి స్పర్శ తగలగానే తన మనసుతో పాటు మెదడు స్పందించడం మొదలుపెట్టింది. తనకు తెలియకుండానే రామ్ చుట్టూ తన చేతులని బిగిస్తుంది. రామ్ అనుని ఇంకా గట్టిగా హగ్ చేసుకుని ఎంత భయపడ్డానో తెలుసా? అత్తయ్య గారు ఫోన్ చేయగానే నిన్ను చూసే వరకు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మైండ్ అస్సలు పనిచేయలేదు. నువ్వు లేకపోతే నేనేమైపోతాను అనుకున్నావు? నువ్వు ఆడింది నాటకం కాబట్టి సరిపోయింది. లేదంటే నా పరిస్థితి ఏంటి? నీకేమైనా అయితే ఆ మరుక్షణం ఈ రామ్ కూడా ఉండేవాడు కాదు తెలుసా? ఇంకెప్పుడు ఇలాంటి చిన్నపిల్లల ఆటలు ఆడకు. అసలు ఇదంతా డ్రామా అని తెలియగానే లాగిపెట్టి కొట్టాలనిపించింది. నేనలా చేస్తే అందరి ముందు నీ నాటకం బయటపడుతుందని ఆగాను అంటాడు. రామ్ మాటలకి షాకింగ్‌గా నిలబడి చూస్తుంది. మెల్లిగా అనుని ఒక సైడ్ మాత్రమే వదిలి, ఏంటి అలా చూస్తున్నావు? ఇవన్నీ నాకెలా తెలుసా అని అంటాడు. అంటూ తలూపుతుంది. ఊరికే ఇచ్చేస్తారనుకున్నావా ఐపీఎస్ అని మెడల్? ఇలాంటివి ఎన్ని చూస్తామో రోజు. పెద్ద నేనే తెలివైన దానిని అనుకుంటున్నావేమో. నీకన్నా షార్ప్ బ్రెయినమ్మా ఇక్కడ అంటూ తన తలతో అను తలని ఢీకొడతాడు. అప్పటికి కానీ అర్థం అవ్వదు అనుకి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయిందని. దెబ్బకి స్పృహలోకొచ్చి ఏం చేస్తున్నారు మీరు? వదలండి అంటూ గింజుకుంటుంది. కానీ రామ్ బలం ముందు తన బలం సరిపోదు. చూడండి, ఇదేమీ బాలేదు. పెళ్లి కావాల్సిన అమ్మాయితో ఇలానైనా ప్రవర్తించేది అంటూ రామ్ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటుంది. కానీ తను ఎంత గట్టిగా లాగితే ఇంకా అంత దగ్గరగా వచ్చి అతుక్కుంటున్నాడు రామ్. ఏవండి, ఇలా ఎవరైనా మనల్ని చూస్తే బాగోదు. నా పెళ్ళికి ప్రాబ్లం అవుతుంది అంటుంది. ఏం కాదు, ఎవరైనా ఇలా చూస్తే మన పెళ్ళి ఇంకా త్వరగా అవుతుంది అంటాడు. మన పెళ్ళేంటి? మీరు సరిగ్గా విన్నట్టు లేదు. నాకు విక్రమ్‌కి నిశ్చ నిశ్చయం ఇవ్వబోతుంది పెళ్ళి. అర్థమవుతుందా? చా అవునా? ఇంకా అంటాడు వెటకారంగా. మీకు ఆటలుగా ఉందా? అని అంది అను. నాకు కాదే టింగర్దానా! పెళ్ళంటే ఆటలుగా ఉంది నీకు. మనసులో నన్ను పెట్టుకొని వాడి బెదిరింపులకు భయపడి ఈ చావు నాటకం ఆడి అందరినీ బాధపెట్టి, భయపెట్టి పెళ్ళికొప్పించావు అంటాడు. అరే మళ్ళీ అదే మాట. నా మనసులో మీరు లేరు. అలానే నేనేమి నాటకం ఆడలేదు. అర్థమైందా? అంటుంది గట్టిగా. చూడను, నువ్వు మాటి మాటికి నన్ను ప్రేమించలేదు అని అబద్ధం ఎందుకు చెప్తున్నావో అర్థం కావటం లేదు. నా దగ్గర నీ ఫీలింగ్స్ బయటపడుతున్నా ఇంకా ఎందుకిలా బుకాయిస్తున్నావు అంటాడు. నేనేమీ బుకాయించటం లేదు. మీరే నమ్మటం లేదు నా మాటల్ని. ప్రేమించాను, ప్రేమించాను అంటున్నారు. అసలు మీకెప్పుడైనా ఐ లవ్ యూ చెప్పానా? ఇష్టం లేదని చెప్తున్నా ఇలా నా మీద పడిపోవడానికి సిగ్గు లేదు. చూపిస్తున్నారుగా మీ మగ బుద్ధి అంటుంది. అంతే, ఆ మాటకి వెంటనే అనుని వదిలేస్తాడు. కోపంగా రెండు బుగ్గలు పట్టుకొని నొక్కుతూ, ఏయ్! ఏమనుకున్నావు నా గురించి? నేను నిన్ను ప్రేమించుండకపోతే ఈ పాటికి నీ చెంప పగలగొట్టేవాడిని. అమ్మాయితో మిస్‌బిహేవ్ చేసేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. నువ్వు కూడా నన్ను ప్రేమించావని భ్రమపడి ఇన్ని రోజులు నిన్ను తాకాను. అంతేకానీ నువ్వనుకున్నట్టు కాదు. ఈ క్షణం నువ్వన్న ఈ మాటతో అర్థమైంది నేను ప్రేమించింది ఒక బండరాయినని. పోవే!
ఎవరిని పెళ్లి చేసుకొని ఊరేగుతావో వెళ్ళి ఊరేగు. ఇక నుండి నువ్వెవరో నేనెవరో. ఇప్పుడు ఈ క్షణం నిన్ను చూస్తుంటే నా మీద నాకే కోపం వస్తుంది. నీలాంటి రంగులు మార్చే ఊసరవెల్లిని ప్రేమించానని అందరూ చెప్తుంటే నవ్వుకునేవాడిని. కానీ ఇప్పుడు అదే నిజమనిపిస్తుంది. పాపం తనుజ ఎన్ని సంవత్సరాలుగా నా వెంట తిరుగుతూ నన్ను పిచ్చిగా ప్రేమిస్తుందో. కానీ నేను అదంతా అట్రాక్షన్ అని కొట్టిపారేశాను. నేను ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా ఎప్పుడూ నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. ఈ క్షణం నేను రమ్మంటే నా కోసం అన్నీ వదిలి వచ్చేస్తుంది. అది నిజమైన ప్రేమంటే. ఇన్ని రోజులు తనని ఎంత బాధ పెట్టానో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. వెళ్తాను. నా తనూజ దగ్గరికి వెళ్తాను. గుడ్ బై మిస్ అను. నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి. అలానే మీరు ప్రేమించిన వాడితోనే మీ పెళ్లి జరిగి సంతోషంగా ఉండండి. నాలాంటి వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామ్ వెళ్ళే వరకు ఓపిక పట్టి తను వెళ్ళగానే తలుపులు వేసుకుని ఎవ్వరికీ వినిపించకుండా ఏడుస్తూ తనలో తానే కుమిలిపోతూ ఉంది. రామ్ అన్న ఒక్కో మాట తన గుండెల్లో గుచ్చుకుంటూ బాధిస్తున్నాయి. రామ్ని అవమానించినందుకు తనని తానే కొట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. అంజలి రఘురామయ్యకి కాఫీ ఇచ్చి వచ్చేలోగా రామ్ వెళ్తూ ఉంటాడు. రే రామ్ అని పిలుస్తూ దగ్గరికి వెళ్తుంది. అక్క వచ్చావా? నిన్నే చూస్తున్నా. ఎక్కడున్నావోనని. ఇక నేను వెళ్తాను అంటాడు. అదేంట్రా అలా అంటున్నావు? నీకేమీ అనిపించడం లేదా? ఇప్పటికే బాగా ఆలస్యమైంది. అక్కడ అమ్మ నాన్న ఒంటరిగా ఉన్నారు. నేను తొందరగా వెళ్ళాలి. బావగారు వస్తే చెప్పు అంటాడు. అది కాదు రామ్ అను. అక్క ప్లీజ్ ఇంకా ఈ విషయం వద్దు. మీ వరదలు చాలా అమాయకురాలని అనుకుని ఫీల్ అయ్యేదాన్ని కదా. నువ్వు ఇంకా దిగులు పడక్కర్లేదు. తనకి చాలా ధైర్యం ఉంది. అలానే తనకి ఏం కావాలో బాగా తెలుసు కాబట్టి నువ్వు ఎలాంటి బెంగ పడకుండా మీ మరదల పెళ్ళి జరిపించు. అమ్మా నాన్నలను నేను చూసుకుంటాను. చింటూ జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. రామ్ ఒక్కసారి నేను చెప్పేది వినరా అంటున్న అంజలితో అక్క నాకు అర్థమైంది. నువ్వేం అడగాలనుకుంటున్నావు. నేనేమీ బాధపడటం లేదు సరేనా. నువ్వు ఇంకేమీ ఆలోచించకు. ప్రస్తుతానికి జరిగేదంతా మంచికే అనుకో. వెళ్ళొస్తానని చెప్పి బయటకొచ్చి కార్ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ శంకర్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపాల్ని కలవాలని చెప్పి అతని దగ్గరికి వెళ్తారు. అందరూ రూమ్లోకి వెళ్ళగానే ఆయన కూర్చోమని చెప్పండి అంటారు. అక్కడ టేబుల్ పైన రాజశేఖర్ అని నేమ్ బోర్డు ఉంటుంది. అది చూస్తూనే సార్ నమస్తే, నా పేరు శంకర్. ఈయన నా తమ్ముడు. వాళ్ళు నా భార్య, తమ్ముని భార్య అని అందరినీ పరిచయం చేస్తాడు. అందరూ అతనికి నమస్కరించారు. ఆయన కూడా అందరికీ ప్రతి నమస్కారం చేసి క్షమించండి మీరెవరో నాకు తెలియదు. ఆయన అలా అనగానే మేము మీ స్టూడెంట్ అను ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తాడు శంకర్. అను అని ఆయన ఆలోచిస్తుండగా అదే సార్ థర్డ్ ఇయర్ అని చెప్తాడు. వెంటనే ఆయనకు అను గుర్తుకొచ్చి ఆ అనునా వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ అని అంతలోనే ఆలోచనలో పడతాడు. ఒకవేళ విక్రమ్ మళ్ళీ అనుని ఏమైనా ఇబ్బంది పెట్టాడా, అదే అడగడానికి వచ్చుంటారా అని అనుకుంటారు. అది మీతో మా అను గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటారు. ఆయనకు లోపల కొంచెం అనుమానంగా ఉన్న పైకి కనబడనివ్వకుండా మామూలుగానే చెప్పండి అంటారు. అను ఎలాంటి అమ్మాయో మీకు బాగా తెలుసు అనుకోండి. అయినా మా బాధ్యతగా చెప్తున్నాం. తను మర్యాద, సంస్కారం కలిగిన అమ్మాయి. తన చుట్టూ ఉండేవారిని సంతోషపెట్టడం కోసం ఏమైనా చేస్తుంది. అందరినీ తన వాళ్ళుగా భావించి ఎవరిని నొప్పించకుండా మెలుగుతుంది. అలాంటి అమ్మాయి కూతురుగా అయినా కోడలుగా అయినా ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో కొలువై ఉంటుంది అంటారు. అవునండి. మీరు అను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన గురించి తెలిసిన వారెవరైనా తను నచ్చుతుంది. కానీ ఇప్పుడు మీరు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు అంటారు. అది అనుని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగడానికి వచ్చామంటారు. ఆ మాట వినగానే కూర్చున్న వాడల్లా లేచి వాట్ అని గట్టిగా ఒక విధంగా అరుస్తాడు రాజశేఖర్. ఆయన అరుపు విని ఒకవేళ అతనికి ఇష్టం లేదేమోనని కొంచెం భయం పట్టుకుంది అందరికీ. రాజశేఖర్ తను విన్నది నిజమా లేక భ్రమ అన్న షాక్తోనే మీరేం మాట్లాడుతున్నారు నిజమా అంటాడు. అవునండి మీరు విన్నది నిజమే. మా అమ్మాయిని మీ అబ్బాయికి అడుగుతున్నాము అంటారు. ఆయనకి సంతోషంతో పిచ్చి పట్టేలా ఉంది. కానీ అంతలోనే చిన్న అనుమానం. అసలు అనుకి ఇష్టమో కాదోనని ఆ విషయాన్ని వాళ్ళని అడిగారు. దానితో అను పేరెంట్స్ జరిగిందంతా ఆయనకు చెప్పారు. ఇప్పుడు రాజశేఖర్ నిజంగానే షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆయన అసలు ఊహించని నిజం ఇది. అను విక్రమ్ని ఇష్టపడితే మరి ఇన్ని రోజులు ఎందుకని తనని అవాయిడ్ చేసింది. అసలేం జరుగుతుంది. నేను విక్రమ్తో వెంటనే మాట్లాడాలి అని అనుకుని చూడండి. ఒకవేళ అను కనుక ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఓకే చెప్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటారు. ఆయన ప్రవర్తనకి ఆ మాటలకి అందరి మనసులు కొంచెం స్థిమితపడతాయి. శంకర్
సంతోషంగా మీకు చాలా ధన్యవాదములండి. మేము అడగగానే ఒప్పుకున్నారు అంటాడు. అయ్యో! అదేం వద్దండి. నిజం చెప్పాలంటే నేనే మీకు థాంక్స్ చెప్పాలి. అను లాంటి అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపిస్తున్నందుకు. మాకు ఆడపిల్లలు లేరు. నా భార్య ఎప్పుడూ అంటుంది మనకి కూతురు లాంటి కోడలు రావాలండి అని. ఆ దేవుడు మా కోరికను మన్నించి అను లాంటి బంగారాన్ని మాకు మీ ద్వారా ఇస్తున్నాడనుకుంటా. ఈ విషయం నా భార్యకి చెప్పానంటే ఎంతో ఆనందపడుతుంది అని అంటారు. అతని మనసులో అను పట్ల ఉన్న అభిమానం ఆయన మాట్లాడిన మాటల ద్వారా అందరికీ అర్థమై చాలా సంతోషించారు. రాజశేఖర్ వెంటనే అటెండర్‌ని పిలిచి స్వీట్స్ తెమ్మంటారు. అయ్యో! వద్దండి. మీరు చెప్పిన మాటే మాకు తీపి శుభవార్త. అయినా ముందు మీరు ఇంట్లో విషయం చెప్పి వారి నిర్ణయాన్ని కూడా అడగండి. అందరికీ ఇష్టమైతే మా ఇంటికి సాంప్రదాయబద్ధంగా అమ్మాయిని చూసుకోవడానికి రండి. అప్పుడు మనం ఒకరికొకరం నోరు తీపి చేసుకుందాం అంటాడు శంకర్. తప్పకుండా అని మీరేమీ అనుకోకపోతే నేనొక్కసారి అనుతో మాట్లాడాలనుకుంటున్నాడు. అది ఈరోజు సాయంత్రమే అంటాడు రాజశేఖర్. మీరెప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు అని మేమింక వెళ్తామండి. మీరు చెప్పే ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి వెళ్ళిపోతారు. రాజశేఖర్ విక్రమ్‌తో మాట్లాడడానికి వెంటనే ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళి గుమ్మంలో నుంచే విక్రమ్ అని పిలుస్తూ వెళ్తుంటారు. భర్త పిలుపులు విని మళ్ళీ కొడుకు ఏం చేశాడోనని ఆందోళనగా వస్తుంది రాజశేఖర్ భార్య వసుంధర. భార్యను చూడగానే వసు విక్రమ్ ఎక్కడా అని అడుగుతాడు. అది పైన రూమ్‌లో అని చూపిస్తూ ఉండగానే ఆయన వెళ్తారు. వసుంధర కూడా అతని వెనకాలే వెళ్తుంది. వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి విక్రమ్ ఒక ఫోటో చేతిలో పట్టుకొని చూస్తూ ఉన్నాడు. వాళ్ళని చూసి కంగారుగా దిండు కింద దాచేలోపు రాజశేఖర్ దాన్ని తీసుకొని చూస్తారు. అది అను, విక్రమ్‌లు కలిసి తీయించుకున్న ఫోటో. దానిని చూసి ఆయన ఆశ్చర్యంగా విక్రమ్ అసలేంటిదంతా? అను నువ్వు ఒకరినొకరు ఇష్టపడ్డారా? అని అడుగుతాడు. అది డాడీ అని నసుగుతూ ఉంటాడు. చెప్పు విక్రమ్ నువ్వు చెప్పే సమాధానం చాలా ముఖ్యం నాకు అని అంటారు. విక్రమ్ ఇంకా తప్పదన్నట్టుగా అవును డాడీ. అను నేను ఒకరినొకరం ఇష్టపడ్డాం. చదువు అయిపోగానే మీ అందరికీ చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాము అంటాడు. మరి ఇన్ని రోజులు మీరిద్దరూ ఎందుకలా ప్రవర్తించారు? నువ్వేదో అనుని ఏడిపిస్తున్నట్టు నేను సస్పెండ్ కూడా చేశాను కదరా! అప్పుడైనా చెప్పొచ్చుగా అంటారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదని అనుకున్నాం డాడీ. కానీ ఒకసారి మేము కలిసి మాట్లాడుకోవడం అను ఫ్రెండ్ చూసేసింది. అందుకని ఇలా ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేసి అందరినీ నమ్మించాం. కానీ ఎందుకిదంతా అంటారు రాజశేఖర్. డాడీ అనుకి తన గురించి అందరూ మాట్లాడుకోవడం ఇష్టం లేదు. ఒకవేళ మా విషయం బయటకి తెలిస్తే అందరూ ఇంక మా గురించే డిస్కషన్ పెట్టుకొని లేనిపోనివన్నీ క్రియేట్ చేస్తారు. అందుకని ఇద్దరం ఇలా మీకు అబద్ధం చెప్పాం. సారీ డాడ్ అంటూ వాళ్ళ నాన్నని హగ్ చేసుకుంటాడు. ఆయన కూడా విక్రమ్‌ని పట్టుకొని ఇడియట్ ఇన్ని రోజులు అందరితో పాటు మీ డాడ్‌ని చాలా బాగా నమ్మించావురా. ఇవేమీ తెలియక నా కొడుకు ఎందుకిలా ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు అనుకున్నా. బట్ ఈరోజు ఐయామ్ హ్యాపీ నాన్న నిన్ను చూసి. తను ప్రేమించిన అమ్మాయి గురించి ఎవ్వరూ తప్పుగా అనుకోకూడదని నువ్వే చెడ్డవాడిగా కనిపించావు అంటారు. మొదటిసారిగా తండ్రి తనని మెచ్చుకోవడం చూసి విక్రమ్ ఆనందిస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి వసుంధర దగ్గరికొస్తుంది. ఏంటి వసు మళ్ళీ నీ కొడుకు తిడతానని భయపడ్డావా అంటారు రాజశేఖర్. అవునండి. చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఆ! ఆగు వసు అప్పుడే ఆనందపడిపోకు. నువ్వు ఎగిరి గంతేసే విషయం ఒకటి చెప్తాను అంటాడు. ఏంటండి అది అంటుంది. ముందు ఇద్దరు ఈ స్వీట్ తినండి అని పెడతారు. ఇది తింటూనే ఈ టెన్షన్‌లో నేను చూడనే లేదండి. మీరెప్పుడు స్వీట్ తెచ్చారు అంటుంది వసు. వస్తూనే తీసుకొచ్చాను. ఏదైనా శుభవార్త వినే ముందు నోరు తీపి చేసుకోవడం మంచిది కదా అంటాడు. ఆ! అవునండి నిజమే. మేము తిన్నాం కదా! ఇక చెప్పండి ఏంటా శుభవార్త అంటుంది. అదేంటి మీరిద్దరేనా తినేది నాకొద్దా అంటారు. అయ్యో! మర్చిపోయాం అని తల్లి కొడుకులిద్దరూ ఆయనకి కలిపి తినిపిస్తారు. మీరు తిన్నారుగా ఇప్పుడైనా చెప్పండి అంటుంది వసుంధర. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.